శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణింతుము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలితములు కలిగెనో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయు ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరమనిరి. షిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందించిరి. బాబా బిడ్డను కాపాడమని అధిక వినయంతో గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండుడు. కురుపుపై ఊదీని పూయుడు. 1 వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతితో తిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊదీ ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోను మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగ్లో గడపవాలననుకొనెను. ముంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన విచిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం వచ్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలగచేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు అనగా అన్న అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతన్ని నెల్లప్పుడూ చెంత ఉంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గిలియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీనిని రాబోవు 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు అనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితు ఇట్లనెను: నిర్భయుడుగా ఉండుమనము. అతడేల 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉండా అతడేలా చావును కోరవలను. అతనిని ఎవరి వీపుపైనైనను తీసుకుని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను: ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము.
నానాసాహెబ్ కట్టు కట్టెననియు కాని గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు ఒక్కబడి బయటికి వచ్చెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు. ఊది పూయుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను. శ్యామా మరదలు. శ్యామా తమ్ముడు బాపూజీ సావుల్ విహార్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామా వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊదీ పంపుము. జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమటలు పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్య దగ్గర తేనీరు తయారు చేయుచుండట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముణ్ణి అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెననెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామకు తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదటి తుఫాను లేపి మాకు అశాంతి కలగజేసెవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడును మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించమనెను. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీవాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాలలో ఊది గుణమించెను. రాయి కరిగి మూత్రము వెమ్మడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమీయూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలము పొందిరి.
కొన్నాళ్లకు ప్రసవవేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమీ చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్ళల్లో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టెనుండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిరి. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.